సినిమాలకు పెద్ద సీజన్ అన్డౌటెడ్లీ సంక్రాంతి. నిజానికి సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా పోటీ పడి మరి సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. ఒకప్పుడు ఏదో ఆ టైంకి రిలీజ్ ఉంటే చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య మాత్రం సినిమాలు స్టార్ట్ అవ్వకముందే సంక్రాంతి మీద కర్చీఫ్ వేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పటి వరకు లైన్ లో ఉన్న సినిమాలేంటి? పోటీ ఏ హీరోల మధ్య? సంవత్సరం మొత్తం ఖాళీ ఉన్నా సంక్రాంతి వచ్చేసరికి మాత్రం పోటీ మాత్రం తప్పడం లేదు ఇండస్ట్రీలో. వరుస పెట్టి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ సంక్రాంతే కావాలనుకోవటంతో 2026 సంక్రాంతికి ఫైట్ టఫ్ గానే కనిపించబోతోంది. వీటిలో ఇప్పటికే కొంతమంది డేట్లు అనౌన్స్ చేసి తప్పుకుంటుంటే కొంతమంది ఫ్రెష్ గా జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకొని జూన్ కి షిఫ్ట్ అయిపోయారు. ఎన్టీఆర్ సంక్రాంతి నుంచి తప్పుకోవటంతో ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వస్తోంది మిగిలిన సినిమాలకి. డ్రాగన్ లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరి నుంచి వాకౌట్ చేయటంతో సీన్ లోకి అఖండ టూరి దింపేశారు నందమూరి ఫ్యాన్స్. పెద్ద పండక్కి అబ్బాయి రాకపోయినా బాబాయ్ వస్తాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ తాండవం దసరా సీజన్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా మ్యాసివ్ స్కేల్ కావటం, సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం, ఇంకా 4 నెలల టైమే ఉండటంతో ఆ టైంకి రిలీజ్ కి కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే అసలే బాలయ్యకి సంక్రాంతి బాగా కలిసొచ్చే ఎలిమెంట్. అందులోనూ అఖండ లాంటి మోస్ట్ క్రేజియస్ట్ మూవీ కూడా కావటంతో 2026 సంక్రాంతికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వని సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నామంటూ రెడీ అవుతున్నాయి. వీటిలో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఇలా సంక్రాంతి లిస్ట్ లోకి శర్వా సినిమా యాడ్ అవ్వటంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లిస్ట్ లో తెలుగు నుంచి ఇప్పటి వరకు ఉన్న పెద్ద సినిమా చిరంజీవి, అనిల్ రావిపూడిదే. ప్రతి సంక్రాంతికి పక్కా హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి ఈసారి కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిరంజీవితో చేస్తున్న సినిమాని స్టార్ట్ చేయకముందే 2026 సంక్రాంతి అని అనౌన్స్ చేసేశారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్, అన్నిటికీ మించి మెగాస్టార్ క్రేజ్, ఇవన్నీ కలిపి వచ్చే సంక్రాంతికి ఈ కాంబినేషన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇస్తోంది. సంక్రాంతి అంటే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు, బ్యానర్లు సినిమాలు రిలీజ్ కంపల్సరీ. అందులో దిల్ రాజు ఫస్ట్ ప్లేస్. శతమానం భవతి దగ్గర నుంచి మాక్సిమం సంక్రాంతికి రిలీజ్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు దిల్ రాజు. అలా ఈసారి కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి దిల్ రాజు సినిమా లేకపోతే అదో వెలితి అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అదీ కాక సంక్రాంతికి ఒకసారి కాకపోతే ఒకసారైనా హిట్ కొడతామన్న కాన్ఫిడెన్స్ తో ఉంటారు దిల్ రాజు. అలా అనే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సంవత్సరం చరణ్ శంకర్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ చేసి బాగా దెబ్బతిన్నారు. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా తన సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నితిన్, వేణు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఎల్లమ్మ సినిమాని సంక్రాంతి రిలీజ్ బరిలోకి దిల్ రాజు దింపబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండగకి సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా లేకుండా ఉంటుందా? ఈ మధ్య సంక్రాంతికి వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్న సితార కూడా పోటీలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. సితార చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే వీటిలో వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా, టిల్లు క్యూబ్, మ్యాట్ క్యూబ్, నవీన్ పోలిశెట్టితో చేస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలు సంక్రాంతి రిలీజ్ ఛాన్సెస్ ఉన్న సినిమాలు. వీటిలో నవీన్ పోలిశెట్టిని సంక్రాంతి బరిలోకి దింపొచ్చన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులో సంక్రాంతి పోటీ చాలదన్నట్లు తమిళ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో గట్టి పోటీనిస్తున్నాయి. తమిళ్లో రిలీజ్ అయితే పర్వాలేదు, అయితే ఈ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ టఫ్ గానే ఉండబోతోంది. పొంగల్ పోటీకి రెడీ అవుతున్నారు తమిళ్ హీరోలు. తెలుగులో ఇప్పటికే ఎవ్వరూ తగ్గకుండా అందరూ సంక్రాంతి రిలీజ్ కే రెడీ అవుతున్నారు. వీటికి తోడు సినిమా అయిపోయినా కూడా పనిగట్టుకుని సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా సెప్టెంబర్ నుంచి ఏకంగా సంక్రాంతి సీజన్ జనవరి 9కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ లాస్ట్ మూవీ కావటంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ జననాయగన్ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ పరాశక్తి కూడా సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసింది. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది. సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోనే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది.
మరి ఇలా సంక్రాంతి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫీల్ అయిపోతోంది. దాంతో పోటీలో ఉండేదెవరో, బరి నుంచి బయటకొచ్చేదెవరో క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.